ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం ఈ రోజున 12 రాశుల వారు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వీలైనంత వరకు ఇవాళ అవకాశం ఉన్నట్లయితే ఆదిత్య హృదయం వినడం కానీ అలాగే ఆదిత్య హృదయం చేసుకున్నా కూడా అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే శత్రువుల మీద విజయం సాధించడానికైనా అలాగే మీకు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కలగడానికి ఆరోగ్యం బాగుండడానికి అన్నిటికీ కూడా చాలా ఉత్తమమైనదిగా మనం ఆదిత్య హృదయాన్ని చెప్తాం కనుక ఆదిత్య హృదయం వినడం లేకపోతే మీరే చేసుకోగలిగిన చేయడం కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. దాంతోపాటుగా ప్రత్యక్షంగా కనబడతాడు కాబట్టి సూర్యనారాయణ స్వామి ఆయనకి నమస్కరించడం అలాగే అవకాశం ఉన్నట్లయితే ఇంకా వెళ్ళడానికి అవకాశం ఉండి వెళ్ళడం ఇష్టమైతే ఏదైనా దేవాలయ సందర్శన నవగ్రహ దేవాలయ సందర్శన చేయడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఆదిత్య హృదయంతో పాటుగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం ఇవన్నీ చేయడం బట్టి దీంట్లో ప్రతిరోజు చెప్పింది ఈ రోజు చెప్పిన దానికి అంటే ఎందుకు ఈ రకంగా చెప్తున్నాం అన్న విషయాన్ని కూడా ఒకటి గమనించుకున్నట్లయితే గోచార రీత్యా జరుగుతున్న ఇబ్బందులు ఏదైనా ఉన్నప్పటికీ ఆ చిన్నపాటి సమస్యల్ని ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు కనుక అందరికీ ఉద్దేశించి చెప్తున్నాం కనుక ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు వారి గోచార రీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందుల్ని ఈ రకమైన పరిహారాలు పాటించడం వల్ల అంటే వినడం కానీ చేయడం కానీ లేకపోతే ఇష్టదైవ ప్రార్థన మొదలైనవి చేయడం బట్టి ఆ చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం అనేది సులభం అని దీంట్లో మనం అర్థం చేసుకోవాలి.